ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేవుని పిల్లలమైనటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రార్థనా యోధునిగా ఉండాలి అనేటువంటిది బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి విలువైనటువంటి సత్యాలలో ఒక సత్యము. అయితే మన విశ్వాస జీవితంలో ప్రార్థనలో సాగుతున్నాయి అనటానికి గుర్తు ఏమిటి అనేటువంటి దానికి పౌలిస్తున్నటువంటి ఒక సూచనను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయములోనూ కూడా ప్రార్థన చేయండి, మీ అవసరతల కొరకు విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మీ విన్నపములను తెలియచేయండి అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఈ మాటను కొంచెం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, ప్రార్థించేటటువంటి వారు దేనిని గురించి కూడా ఎప్పుడూ చింతించరు. ప్రార్థించేవారు దేనికి భయపడరు. భయము మనల్ని అలుముకుంటుంది అంటే అది ప్రార్థన లేమికి సంకేతం. భయముతో ఉన్నప్పుడు అది మన ప్రార్థనలను ఆ భయము నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమ్మగా మనము చింత, భయము అనేటువంటివి లేనటువంటి జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన మీద ఆనుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఆశపడినట్లుగా, బైబిల్ మనకు బోధిస్తున్నట్లుగా నీ జీవితం ప్రార్థనలో కొనసాగుతున్నదో లేదో నీవే పరిశీలన చేసుకో. చింత, భయమును నీవు ధైర్యముగా ఎదుర్కోగలుగుతున్నావంటే ప్రార్థనలో ఉన్నట్లే. లేదా చింత, భయము నిన్ను జయిస్తున్నాయంటే ప్రార్థన లేమితో నువ్వు కొట్టుమిట్లాడుతున్నట్లే. పరిశీలన చేసుకుని నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో నింపి ప్రార్థనా యోధులుగా సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.